వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫ్రిడ్జ్లు, కొత్త టీవీలు, వాషింగ్ మిషన్లు, మున్సిపల్ ఎన్నికల ప్రలోభాలలో చిత్ర విచిత్రాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. దీంతో ప్రచారం పీక్స్ కు చేరుకుంది. ఇందులోనే ప్రలోభాల పర్వం కూడా మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు. ప్రచార గడువు ముగియనుండటంతో అభ్యర్థులు ఇప్పుడు తాయిలాల పంపిణీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో రాత్రి వేళల్లో జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రాత్రి వేళల్లో సన్నిహితులతో రహస్యంగా ఇంటింటికి వెళ్లే అభ్యర్థులు ఓటర్ల కాళ్లు పట్టుకొని నజారానాన్ని అందించి తమకే ఓటు వేయాలని ప్రమాణాలు చేయించుకుంటున్నారు. ఆయా మున్సిపాలిటీలలో, వార్డులలో ఓట్లను ఇవ్వగలిగిన కీలక నేతల ఇళ్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రలోభాలు రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకరపల్లి, షాద్నగర్ సహా మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలో అభ్యర్థులు ఖర్చుకు వెనకట్టం లేదు. అక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేస్తున్న వారే ఉండటంతో వారు డబ్బు బాగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. తాజాగా ఒక వార్త మొయినాబాద్ మున్సిపాలిటీలో హల్చల్ చేస్తోంది. ఒక వార్డు అభ్యర్థి 4 ఓటర్లున్న ఇంట్లో పాత టీవీ చూసి కొత్త టీవీ పంపించారు. విషయం తెలిసిన ప్రత్యర్థి కొత్త ఫ్రిడ్జ్తో అదే ఇంటికి వెళ్లి మిగతా ఓట్లు తనకు వెయ్యాలని ప్రమాణం చేయించుకున్నారు అని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు మొయినాబాద్ లోనే కాదు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని అనేక మున్సిపాలిటీల పరిధిలో కొత్త టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే శంకరపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు టోకెన్ అమౌంట్ గా 5,000 రూపాయలు పంపిణీ చేశారని సమాచారం. ఎన్నికలయ్యాక ఇంకా నగదు ఇస్తామని హామీ ఇచ్చి ఓటర్లచే ప్రమాణం చేయించుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. జనరల్ కు రిజర్వ్ అయినందున గెలిస్తే చైర్మన్ అవుతాననుకుంటున్న ఒక అభ్యర్థి మహిళలకు చీరలు, మిక్సీలతో పాటు నగదును పంచుతున్నారని కూడా సమాచారం. అభ్యర్థుల ప్రలోభాలకు లోనవుతున్న ఓటర్లు కూడా తెలివిగానే ఉన్నారు. వస్తువులు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోతే వస్తువులు తిరిగి ఎక్కడ ఇచ్చేయమంటారు అని ముందే ఊహించి అభ్యర్థులతో ఇచ్చిన బహుమతులు తిరిగి అడగకూడదని ముందే హామీలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రలోభాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది ప్రలోభాలకు లొంగి వేస్తే రేపు వాళ్ళు మీకు ఇచ్చిన దానికి డబుల్ వసూలు చేస్తారని, అలాంటి వాళ్ళని ఎన్నుకోవద్దని అధికారులు చెప్తున్నారు.